ఓకే సార్. రైట్. ఇక్కడ ఉన్నవారు కానీ, సభ్య సమాజంలో ఉన్నవారు కానీ, మధ్యలో గ్రామంలో ఉన్నవాళ్ళు కానీ, మండల, జిల్లా, రాష్ట్ర, దేశంలో ఉన్నవాళ్ళు కానీ 90% ఆర్థిక స్థితి బాగోక, కనీస అవసరాలు లేక, ఒకటి ఉంటే ఒకటి లేక, మరి ఎన్నో 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 ఇబ్బందులతో మనం బ్రతుకుని ఏడుస్తున్నాం. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ప్రతి మనిషి కలగంటాడు, లక్షాధికారి కావాలి, కోటేశ్వరుడు కావాలి అనే ఒక అద్భుతమైన కలగంటాడు. కలగంటం తప్పు కాదు. అబ్దుల్ కలాం గారు కళలు కనండి, కళలు కనండి, కళలు కనండి, కళల్ని సాకారం చేసుకోండి అంటే నిజం చేసుకోండి, సాధించండి. మీరు ఏదైతే కలగన్నారో అది సాధించే వరకు నిద్రపోకండి, దాని అర్థం. లక్షాధికారి అవడం లేదు, ఇక కోటేశ్వరుడు అంటారా, అది కలగానే మిగిలిపోయింది. నెలకు 1,00,000, 2 లక్షలు, 1,50,000, 3 లక్షల వరకు జీతాలు తీసుకునే వాడు కూడా కోటేశ్వరుడుగా మారుతున్నాడంటే రిటైర్మెంట్ అయిపోద్ది లోపల. అంటే ఇదంతా పోగొడితే కోట అవుతుంది కాదండి. చాలా మంది అనుకున్నారు నెలకు 1,00,000 వస్తే రాగండి కోటేశ్వరుడే కదా, ఇదంతా పోగు పెట్టి ఓ మూటలో వేస్తే కోట ఎంత లెక్కవచ్చు కదా అనుకుంటున్నారా? అది కాదు. ఇక్కడ కోటీశ్వరుడు అంటే మంత్లీ ₹1,00,000 తీసుకునేవాడు. చాలా మంది అనుకుంటున్నారు 1,00,000 వస్తే కోటీశ్వరుడే కదా. ఇండియాలో కొన్ని కంపెనీల సీఈఓలు తప్ప ఆ స్థితి మిగిలిన వారు ఎవరికీ లేదు. మరి ఇటువంటి స్థితిలో ఈ కంపెనీ మనల్ని కోటీశ్వరులు ఎలా చేస్తుంది అనే ఒక విచిత్రమైన ఆలోచన మీలో కలవచ్చు. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న మానవ జాతికి నేనున్నానంటూ ప్రపంచాన్ని మార్చేసేలా ఒక అద్భుతమైన ప్రపంచ స్థాయి ప్రాజెక్ట్ మన ముందుకు వచ్చింది. 5 years బ్యాక్ వచ్చింది సార్. ఇది జా లైఫ్ స్టైల్ అనే రూపంలో. జా లైఫ్ స్టైల్ యాడ్స్ ఇస్తామంటూ వచ్చింది, సాధ్యం కాలేదు. ఈహా అనే కంపెనీని ముందుకు తీసుకొచ్చింది, అక్కడ సాధ్యం కాలేదు. కాలం చాలా వేగంగా 5 సంవత్సరాలు దాటిపోయింది. చివరికి ప్రపంచ స్థాయి అద్భుతమైన టెరాకాస్ అనే ఒక కంపెనీతో కలిసి వాళ్ళ ఆలోచన విధానం, మన ఆలోచన విధానం ఒకటి కాదు అసలు. మన మార్కెటింగ్ స్టైల్, వాళ్ళ మాన్యువల్ స్టైల్, పర్సన్ టు పర్సన్ డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన మంది. వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ ద్వారా మాన్యువల్ గా బిజినెస్ ని చేస్తూ టెరాకాస్ యూరోపియన్ కంపెనీ అండి. యాడ్స్ ఉన్నాయి, హైవేలో పెద్ద పెద్ద బోర్డ్స్ కనపడితే చూసారు, ఆ బోర్డ్స్ మీద యాడ్స్ మారిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని నెలకోసారు, దానికి ఒక టైం ఉంటుంది, ఆ ప్రకారం మారిపోతూ ఉంటాయి. పెద్ద పెద్ద సినీ పక్కిలో ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా మెటావర్స్ అనే టెక్నాలజీతో ప్రపంచాన్ని అద్భుత స్థాయికి తీసుకువెళ్లేలాగా ఈ ప్రాజెక్ట్ ఉంది సార్. మెటావర్స్ కరోనా టైంలో ఆన్లైన్ క్లాస్ లాగా మెటావర్స్ లో స్కూల్స్ అన్ని రాబోయే రోజుల్లో స్కూల్స్, కాలేజెస్, ఎడ్యుకేషన్ ఫుల్ గా మెటావర్స్ లోనే నడుస్తుందండి. ఇంటి నుంచి ఎన్నో అద్భుతాలు రాబోతున్నాయి. ఎన్నో అద్భుతాలు ఎలా వచ్చినాయో చెప్పే ముందు మెటావర్స్ ప్రపంచ అద్భుతంతో ప్రతి మనిషి లక్షాధికారిగా, కోటీశ్వరుడిగా అయ్యేలా, ఒక పైసా ఖర్చు లేకుండా, ఒక్క పైసా పెట్టుబడి లేకుండా మానవ జాతి యావత్తు లక్షాధికారులుగా మారేలా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయబడిందని
దాని గురించి సవినయంగా వివరించే ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు అక్కడ. ఆల్రెడీ 3 years కంప్లీట్ అయిందండి. ఇక్కడ ఈ చాట్ లో టెలిగ్రామ్ లో మీటింగ్ స్టార్ట్ చేసి ఇదే టెలిగ్రామ్ లో 3 years నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి కాదు, 2 years నాన్ పాజిటివ్ ప్రాజెక్ట్ మీద మీటింగ్ కండక్ట్ చేస్తున్నాను. దానితో పాటు నియర్లీ 1 year నుంచి ఈ టెరాకాస్ ప్రాజెక్ట్ గురించి మనం ప్రయత్నం మొదలుపెట్టాం. మొట్టమొదటి చెప్పినట్టుగా ఈ అక్షర జ్ఞానం లేకుండా, ఏ జ్ఞానం లేకుండా అయోమయ స్థితిలో చాలా మంది ఉండటం, మరి వీరందరినీ సంఘటితం చేసి ఒక చోటకి చేర్చి అంబేద్కర్ గారు చెప్పినట్టుగా సమీకరించు, శోధించు, సమీకరించు, బోధించు. తన జాతి కోసం తను చేసిన అద్భుతం అది. మానవ జాతి కోసం నేను తలపెట్టిన ఈ యజ్ఞం సుమారుగా 3 సంవత్సరాల నుంచి ఇదే ప్లాట్ఫామ్ లో నడుస్తుంది. ఇది నేను కులం కోసం, మతం కోసం, ప్రాంతం కోసం ఈ ప్రాజెక్ట్ ని నేను టేకప్ చేయలేదు. వీఆర్ ఇండియన్స్. అంతకంటే ముందు మానవులం, మనుషులం. ఈ కులాలు, మతాలు ఇవన్నీ తర్వాత పుట్టుకొచ్చిన ఒక అంటు రోగం లాంటివి, ఒక జాడ్యం లాంటివి. ఇవన్నీ పోవాలంటే సమానత్వం. మన లీడర్స్, మన పుట్టక ముందు నుంచి కూడా పెద్ద కవులు చెప్పిన లీడర్స్ చాలా మంది ఉన్నారు. సమానత్వం చెప్తాడు, బయటకు వచ్చి కులం, మతం మాట్లాడుతూ ఉంటాడు. ఇది సరదాగా క్యాజువల్ జోక్ లో మాట్లాడుకుని వేరు సార్. సభ్య సమాజంలోకి వచ్చి ఈడ ఆడు కులం, ఈడ ఈ కులం, ఈడ ఆ మతం, వాడు ఈ మతం. ఒక నాయకుడు మాట్లాడే మాటలేనవి. స్టేజ్ మీద మాట్లాడేదానికి, స్టేజ్ కిందకు వచ్చిన తర్వాత మాట్లాడేదానికి ఎక్కడ పొంతలు కనపడలేదు. ఈ ప్రాజెక్ట్ వచ్చిన ఉద్దేశం కూడా ప్రపంచాన్ని మార్చాలని వచ్చింది. ఇటువంటి ప్రాజెక్ట్ కోసం సుమారు 30 సంవత్సరాల నుంచి కలలు కన్నాను. లేటుగా అయినా లేటెస్ట్ గా ఇవన్నీ తర్వాత పుట్టుకొచ్చిన ఒక అంటు రోగం లాంటివి, ఒక జాడ్యం లాంటివి. ఇవన్నీ పోవాలంటే సమానత్వం. మన లీడర్స్, మన పుట్టక ముందు నుంచి కూడా పెద్ద కవులు చెప్పిన లీడర్స్ చాలా మంది ఉన్నారు. సమానత్వం చెప్తాడు, బయటకు వచ్చి కులం, మతం మాట్లాడుతూ ఉంటాడు. ఇది సరదాగా క్యాజువల్ జోక్ లో మాట్లాడుకుని వేరు సార్. సభ్య సమాజంలోకి వచ్చి ఈడ ఆడు కులం, ఈడ ఈ కులం, ఈడ ఆ మతం, వాడు ఈ మతం. ఒక నాయకుడు మాట్లాడే మాటలేనవి. స్టేజ్ మీద మాట్లాడేదానికి, స్టేజ్ కిందకు వచ్చిన తర్వాత మాట్లాడేదానికి ఎక్కడ పొంతలు కనపడలేదు. ఈ ప్రాజెక్ట్ వచ్చిన ఉద్దేశం కూడా ప్రపంచాన్ని మార్చాలని వచ్చింది. ఇటువంటి ప్రాజెక్ట్ కోసం సుమారు 30 సంవత్సరాల నుంచి కలలు కన్నాను. లేటుగా అయినా లేటెస్ట్ గా